వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చికెన్ ముట్టీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. దానికి కావాల్సింది ముందుగా మనం చికెన్ తీసుకుందాము. నేను ఒక పావు కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. ఇక్కడ ఈ చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ పీసెస్ అన్నీ కూడా మనం ఇలా మిక్సీలో వేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పాలన్నమాట. చూడండి, ఇలా బరకగా వచ్చేసింది. తర్వాత ఇందులో మనం ముందుగా కారం వేసుకుందాము. ఇప్పుడు ఈ కారం కొద్దిగా వేస్తున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి. ఈ కారం తీసుకుని నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ తీసుకుందాము. ఇలా తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. చిటికెడు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులో శనగపిండి కూడా యాడ్ చేసుకుందాము, ఎందుకంటే ముద్దలుగా రావడం కోసం దీన్ని యూస్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి తిప్పినట్లయితే మనకి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తిప్పినట్లయితే ఇలా బరకగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇలా మనం చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా రౌండ్గా ఇలా రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత ఈజీగా ఈ బాల్స్ లాగా వచ్చేస్తున్నాయో. శనగపిండి వేయడం వల్ల ఈ విధంగా మనకి రౌండ్ బాల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం మనం శనగపిండి యూస్ చేస్తున్నాము. మీ ఇష్టం, శనగపిండి యూస్ చేయకుండా మనం చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా పిండి మిశ్రమం ఎదగడం కోసం నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను అనమాట. మీకు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేయొచ్చు. చూడండి, ఇలా నేను అన్ని బాల్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ముందుగా నేను నిన్న చెప్పాను కదా, చికెన్ కర్రీలోంచి మనకు ఆయిల్ వచ్చింది. సో ఆయిల్ని నేను యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే అది మన ఫ్రెష్ ఆయిల్ అనమాట. ఇది అప్పుడే కర్రీ వండిన వెంటనే నేను తీసిన ఆయిల్ అనమాట ఇది. సో ఇది దీనికి యూజ్ చేద్దామని ఇలా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ వీడియోలో చూస్తున్నట్లుగా ఇది ఎలాగో చికెన్ ముట్టీలే కాబట్టి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ చేయడం కంటే ఇలా యూజ్ చేస్తే బెటర్ కదా. సో అందుకోసం ఇందులో కొద్దిగా మనము పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బాల్స్ అన్నీ కూడా వేసేస్తే సరిపోతుంది. ఇవి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత కరకరలాడుతూ ఉండాలన్నమాట ఈ పచ్చిమిర్చి. సో అందుకోసం కొద్దిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఈ ముట్టీలన్నీ కూడా ఇలా వేసేసుకొని కొద్దిగా బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కూడా వీటిని బాగా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో ఎలా మనం చేస్తున్నామో. ఈ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా నేను యూజ్ చేశాను. మీరు డైరెక్ట్ నార్మల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ వేస్ట్ అవ్వకుండా నేను ఈ ఆయిల్ యూజ్ చేశాను. సో అందుకోసం మీకు ఇది రెడ్డిష్ ఎక్కువగా అనిపిస్తుంది. చూడండి, ఇలా ఉడికిపోతుంది చికెన్. ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత మనం 10 నిమిషాలకు ఒకసారి చూస్తూ ఉండాలన్నమాట, మూత పెట్టి. చూడండి, ఇక్కడ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసాయి చికెన్ ముట్టీలు అనేవి రెడీ అయిపోయినట్లే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం ఇంకా వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఎంతో రుచికరమైన చికెన్ ముట్టీలు అనేవి రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.